హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి జాతరకి వెళ్ళినప్పుడు రెండో రోజు ఇంకా పొద్దున్నే లేచేసాము. ఇంకా మా మమ్మీ అయితే టీ పెట్టుకొని వచ్చారు. తాగేసిన తర్వాత మా డాడీ అయితే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి పూజ రూమ్ దగ్గరికి అయితే వచ్చేస్తాడనమాట. పూజ రూమ్ మొత్తం పని డాడీదే ఉంటుంది. మా డాడీకి ఎవరు చేసినా నచ్చదు, సాటిస్ఫై అవ్వరు. ఇంకా మా డాడీ చేతులతో పూజ చేసుకుంటే మా డాడీ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుందన్నమాట. ఇంకా మాకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చి ఒక్కొక్కటిగా పెడుతున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు ఇప్పుడు కొత్త ఇంట్లో ఉంటున్నారు కదా, ఏదైనా మర్చిపోతే కష్టం అవుతుంది అన్నట్టు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇంకా పొంగల్ గంపకైతే పసుపు రాసి కుంకుమ అయితే పెడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ మేము సల్లిపిండి కూడా తీసుకొని వెళ్తాము అమ్మవారికి. ఇంకా సల్లిపిండికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను. ఇంకా మీకు ఇక్కడ రెండు గుండాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఒకటి అమ్మ వాళ్ళది, ఒకటి నాదనమాట. పొంగలి రెండు కలిపి ఒకే గంపలు అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా నేను మా పాప కూడా రెడీ అయిపోయాము. ఆ రోజు అనుకోకుండా నేను మా పాప ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాము. మా బాబు మా ఆయన కూడా ఒకే కలర్ డ్రెస్ అయితే వేసుకున్నారు. ఇంకా కోడిని కూడా తీసుకొని వచ్చేసారు. పొంగిల్ గంప ఇక్కడ ఒక వీడియో కోసమే అలా పెట్టుకున్నానే కానీ అస్సలు మా అమ్మ వాళ్ళ వీధిలో తీసుకొని వెళ్ళడానికి వీలవదు, రోడ్లు అయితే సరిగ్గానే లేవు. ఇంకా మేమైతే అల్లం గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఊర్లో ఎల్లమ్మ గుడి చాలా ఫేమస్, గ్రామదేవత అన్నమాట ఆమె. ఇంకా వచ్చి చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే ఇటుకరాలు కనిపించాయి. ఇటుకరాలు తీసుకొని వచ్చి నీళ్ళు జల్లి పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా కట్టెలు పెట్టి వెలిగిస్తూ ఉన్నాను. మా తమ్ముడికి అయితే చెప్పాడనమాట, రోడ్డు సరిలేదలేండి ఇంట్లోనే పెట్టుకొని వెళ్ళండి అని. నాకైతే ఇంట్లో పెట్టి తీసుకోవడం వెళ్ళడానికన్నా కూడా పొంగల్ అనేది మనము అమ్మవారికి అక్కడ వెళ్ళి గుడిలో పెడితేనే నాకైతే భలే అనిపిస్తుంది. ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఒక పక్కన ఒక అవ్వ పెడుతూ ఉందన్నమాట పొంగలి. ఆ అవ్వ అయిపోయిన తర్వాత మీరు పెట్టుకోండి అమ్మ, రాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్నట్టు అయితే చెప్పింది. ఇంకా ఇటువైపు ఉన్నది చిన్నది గుండా వచ్చేసి మా మమ్మీ వాళ్ళది, ఇంకా పెద్ద గుండా వచ్చేసి మా ఆయనది. మా ఆయన గుండాలు చూసి ఎంతలాగా నవ్వుకున్నాడంటే కాస్త కసురుకున్నాడు కూడా, ఏంటిది ఇంత చిన్నవా అని. కానీ ఎవరు తింటారు చెప్పండి, వీళ్ళు తినరు పెట్టరు, పాడైపోతుంది అన్నట్టు చాలా చిన్న చిన్న గుండాల్లోనే పొంగల్ అయితే చేసామన్నమాట. ఇంకా అలా పొంగల్ చేస్తూ ఒకవైపు మా అక్క పిల్లల కోసము మా చెల్లి కోసము మేము ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంత లోపల పొంగలి వచ్చేసి పొంగు కూడా వచ్చేసింది. ఇంకా పొంగల్ అయితే చేసాము. ఇక్కడ చూసారు కదా మనకి బిర్యానీ డేక్షర్ కనిపిస్తూ ఉన్నాయి. మనం అయితే ముక్కొని ఉంటారు కదా మనలాగా, వాళ్ళైతే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. ఇంకా అయితే అక్క అయితే వచ్చేసింది, అక్క పిల్లలు వచ్చేసారు. మేము పొంగల్ పెట్టింది కూడా మొత్తం అయితే అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సంవత్సరం చాలా తక్కువ జనాలు అయినేసి నాకు అనిపించింది. ఇంకా అయితే అందరూ ఇంటి దగ్గరే పెట్టుకొని వచ్చేసారు. ఇంకా చాలా జనాభా కూడా తక్కువ ఉంది. ఇంకా చెల్లి వాళ్ళు రాలేదు, అక్క వాళ్ళు అయితే వచ్చేసారు. ఇంత లోపల మా వారు పిల్లలు తీసుకొని వెళ్ళి ఐస్ క్రీమ్ కూడా తెచ్చిచ్చేసారనమాట. మాకు కూడా చెరొకటి తెచ్చిచ్చారు. నేను అక్క అమ్మ అయితే ఇలా కూర్చొని తింటూ ఉన్నాము. మా పిల్లలు ఇద్దరు అయితే కుందన బొమ్మలరా రెడీ అయ్యారు. ఇంకా మా ఇద్దరు మగపిల్లలు అయితే ఒకడేమో కుర్తా వేసుకున్నాడు, ఒకడైతే ఫ్యాన్ షర్ట్ వేసుకున్నాడు అనమాట. చెప్పాను కదా మా బాబు మా ఆయనకి మ్యాచింగ్ వేసాడు అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి కోడిని మా వాడు నిద్ర లేపుతూ ఉన్నాడు అనమాట, లేనికి టైం అయింది అన్నట్టు. ఇంకా మా వాడికి ఎంత చెప్పినా సతాయించడంలో మాత్రం ఫస్ట్ ఉంటాడు వాడు. ఇంకా పొంగల్ గంప తీసుకొని ఇంకా చెల్లి కూడా వచ్చేసిన తర్వాత మొదటిగా సోలం దగ్గరికి అయితే వచ్చి సోలం దగ్గర మనం చేసినటువంటి పొంగళ్ళన్నీ అక్కడ పెట్టేసి నైవేద్యము ఇంకా అమ్మవారి దర్శనానికి మేమైతే లోపలికి వచ్చేసాము. మీరందరూ కూడా మా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోండి, కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లి అనమాట. మా సైడ్ అయితే ఆంధ్ర మొత్తం ఆడి నెల చాలా ఫేమస్. తెలంగాణలో బోనాలు చేస్తే మా సైడ్ అయితే ఆంధ్రాలో జాతరలు అయితే చాలా బాగా చేస్తారు. నాగాలమ్మ జాతర, ఎల్లమ్మ జాతర అని, గంగమ్మ జాతర అని అన్నట్టు. ఇంకా మేము తీసుకొచ్చిన టెంకాయలు లోపలకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత కోడిని కోసి టెంకాయని కూడా కొట్టేసామన్నమాట. ఇంకైతే వచ్చేసాము. మా పిల్లలు ఎక్కడి నుంచో ఈ పెన్నులు అయితే చూసేశారు. ఎంత కంట్రోల్ చేసినా పిల్లల్ని మాత్రం ఆపలేమండి. ఇటువంటివి షాపింగ్ విషయంలో మాత్రము మనం ఎంత వద్దన్నా అదే కావాలని పట్టుబడతారు. ఇంకా చెరొక
పెన్ అయితే తీసి ఇచ్చేసి ఇంకా మేమైతే లోపలికి అన్నదానానికి అయితే వచ్చేసాము. కాసేపు తిన్న తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వచ్చేసాము. వచ్చేసి కాసేపు అయితే పడుకొని డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా నేనైతే ఇన్స్టాగ్రామ్లో చూసి మా చెల్లికి అయితే కొన్ని హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను ఫర్ ద ఫస్ట్ టైం. కానీ బెటర్గానే వచ్చిందని చెప్పచ్చు. ఇంకా అయితే ఒక 2-3 అయితే ట్రై చేశాను. అందులో ఫస్ట్ది సెకండ్ది బాగా వచ్చింది. ఇంకా మూడోది వచ్చి చేయి ఇచ్చింది అనమాట. ఇది వచ్చేసి 5 పాయల జడ. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా అయితే ఇలా కాసేపు తర్వాత కోడిని క్లీన్ చేసుకొని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే వచ్చారు. ఇంకా నైట్ మాకు డిన్నర్ వచ్చేసి రసము, ఇంకొచ్చి చికెన్ అయితే వేయించేసాను అనమాట. చికెన్ వేపుడు, ఇంకా వైట్ రైస్. ఇంకా మధ్యాహ్నము కూడా అక్కడ అమ్మవారి గుడిలో అన్నదానము కలర్ రైస్ పెట్టారనేసి చాలా సింపుల్గానే పెట్టుకున్నాము. ఇంకైతే కుక్కర్లో అయితే ఉడకబెట్టేసాను అనమాట. ఇంకా ఫ్రై అయితే నేనే చేస్తున్నాను. మా డాడీ ముందుగానే చెప్పాడు చాలా టేస్ట్గా ఉండాలని. ఇంకా ఫ్రై చేసేసి మొత్తం పనులు అయిపోయినాయి. ఇంకా మమ్మీ అయితే తమ్ముని తీసుకొని గుడికి వెళ్ళిందనమాట. పొద్దున్న తమ్ముడు రాలేదు, డ్యూటీకి వెళ్ళాడు. ఇప్పుడు మా వానర సైన్యం అంతా ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మా అక్క వాళ్ళ ఇంటికి. ఇంకా అక్క వాళ్ళ ఇల్లు పక్క సందులోనే ఉంటుందని చెప్పాను కదా ముందు వీడియోలో. ఇంకా అక్క అయితే ఇప్పుడు టైల్స్ పైన వేపిస్తూ ఉంది. ఇంకా అది ఎంతవరకు వచ్చింది, టైల్స్ వేసిన తర్వాత మేము వెళ్ళలేదు అన్నట్టు ఇంకా అక్క అయితే అక్క వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తుంది. చాలా దగ్గరగానే ఉంటుంది. ఇది మొత్తం వైఎస్ఆర్ ఇచ్చిన కాలనీ అనమాట. ఇంకా అక్కడక్కడ కాపురాలు ఉన్నాయి. ఇంకా కట్టాల్సిన వాళ్ళు కడుతూ ఉన్నారు. అలా అయితే ఉంది. ఏరియా చాలా డీసెంట్గా చాలా డిసిప్లైన్గా ఉంటుంది. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ట్రాన్స్ఫారం లోపల చూసారా గువ్వలు ఎంత బాగా గూడు కట్టుకున్నాయో, ఎంత తెలివో కదా వాటికి. అక్కడైతే ఎవరు డిస్టర్బ్ చేయరు మనల్ని అనుకుని ఉంటాయో ఏమో. ఇంకా మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంక ఇదే అనమాట అక్క వాళ్ళ ఇల్లు. ఇంకా ఒకసారి బయట మొత్తం సున్నం కొట్టించేసింది వైట్ సిమెంట్తో. ఇంకా కలర్ పని అయితే ఉందిలేండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంతకుముందు మీకు చూపించినట్టు అప్పుడైతే గారు ఉండేది. ఇప్పుడైతే వైరింగ్ పనితో పాటు టైల్స్ కూడా వేపిస్తూ ఉంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే ఇక్కడైతే మా అక్క ఇలా దాలమందరం పెట్టుకొని మనకి క్రీమ్ కలర్ టైల్స్ అయితే వేయించుకునింది. గ్రీన్ మొత్తము హాల్ మొత్తం గ్రీన్ కొట్టించుకునింది అనమాట, లైట్ పిస్తా గ్రీను. ఇంక ఇది వచ్చేసి పూజ రూముకి వినాయకుడు, సరస్వతి, పార్వతీదేవి వచ్చేలాగా చేపించుకునింది టైల్స్ మొత్తము. ఇంక ఇది వచ్చేసి బెడ్రూము. డైరెక్ట్గా వచ్చామంటే బెడ్రూమ్కి అయితే పింక్ ఇచ్చింది, కానీ ఇంకా మీకు ఈ వీడియోలో చాలా డల్గా కనిపిస్తుంది. మనకి రియల్గా చూసామంటే చాలా డార్క్ ఉంది. ఇది వచ్చేసి అటాచ్ బాత్రూమ్ అనమాట. అటాచ్ బాత్రూమ్కి ఇలా ఉంది టైల్స్, ఫ్లవర్స్ అయితే ఇలా వేయించుకునింది. అటాచ్ బాత్రూమ్ ఉండడం చాలా బెస్ట్. ఇంకా వీటికి వైరింగ్ కానీ ఇంకా గీజర్ కానీ ఇంకా బిగించాల్సి ఉంది. ఇంకా ఇలా వచ్చామంటే మా పిల్లలు డీజే పెట్టుకొని డాన్సులు వేస్తూ ఉన్నారు. ఇంక ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, ముందు వీడియోలో చెప్పినట్టే. ఇంక ఇది వచ్చేసి పరుపులును. ఇంకా ఇక్కడ వచ్చేసి కాంబినేషన్లో వేయించుకునింది అనమాట. పిస్తా ఉంది కాబట్టి హాల్లో పిస్తా కలరు. ఇంక ఇది వచ్చేసి బయట బాత్రూమ్ అనమాట. ఇంకా బయట బాత్రూమ్ కూడా ఇలా అయితే టైల్స్ అయితే వేయించుకునింది. ఇప్పుడైతే మిద్దెపైకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. మిద్దెపై నుంచి చుట్టుపక్కల వ్యూ చూసారంటే ఎంత బాగుంటుందంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు. చుట్టుపక్కల కొండలు, చాలా క్లౌడీ, ఆకాశం అంతా మన దగ్గరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడైతే ఇదే అనమాట అమ్మ వాళ్ళ ఇల్లు. అక్క వాళ్ళ మిద్దెపై నుంచి చూస్తే అమ్మ వాళ్ళ మిద్దె అయితే కనిపిస్తుంది. తిరుమల కొండలు కూడా కనిపిస్తాయి నైట్లో. చాలా బాగుంటుంది అసలు. ఇలా పచ్చటి వాతావరణము, పొలాలు భలే ఉంటాయన్నమాట. గాలి కూడా చాలా విశాలంగా వస్తుంది. చాలా తక్కువ కాపురాలే ఉన్నా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. జాతర రోజు మా ఎంజాయ్మెంటు, జాతర రోజు పూజ, పొంగల్ పెట్టడం, అందరం ఇలా ఒక దగ్గర కలవడం చాలా బాగా అనిపించింది. ఇదే అండి జాతర వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మేము నెక్స్ట్ డే గుడికి వెళ్ళామన్నమాట. ఏ గుడికి వెళ్ళాము